హలో అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన కీరా పోహా ఎలా చేద్దామో చూద్దాం. క్విక్గా అయిపోతుందండి, జస్ట్ 5 to 10 minutes లో. ముందుగా కీరా పోహాకి కావాల్సిన పదార్థాలు: అటుకులండి, దొడ్డువి తీసుకోవాలి. ఒక కీరా, పచ్చి కొబ్బరి, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక నిమ్మకాయ. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా మనం కీరాని పీల్ చేసుకొని సీడ్స్ అన్ని తీసేసుకొని సన్నగా తురిమి పక్కన పెట్టేసుకుందామండి. కీరా ఇలా సన్నగా తురుముకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఒక బాగా ఇట్లా పిండేసుకుందాం, వాటర్ మొత్తం పోయేలాగా పిండేసుకుని ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పచ్చి కొబ్బరి కూడా ఇలా సన్నగా తురిమేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 250 grams అటుకులు తీసుకుందామండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకుందాం ఒక 5 minutes. ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని ఇట్లా వాటర్ లేకుండా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మొత్తం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొద్దిగా జీలకర్ర, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక 2 tablespoon వరకు శనగపప్పు, ఒక 2 to 3 tablespoon పల్లీలండి వేసేసి ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, ఒక పావు tablespoon వరకు, అలాగే ఒక tablespoon సాల్ట్. మనం ముందుగా తురుము పెట్టుకున్న కీరా ఉంది కదా, అది వేసేద్దామండి దీంట్లో. అలాగే ఒక 3 tablespoon వరకు పచ్చి కొబ్బరి తురుము. ఇదంతా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి లో ఫ్లేమ్లో. ఒక 2 minutes తర్వాత లైట్ గా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టిన అటుకులు వేసేసుకుందామండి. ఇలా వాటర్ లేకుండా మనం పిండుకోవాలండి, మొత్తం పొడి పొడిగా ఉండాలా. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుందామండి. కీరా పోహా రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.